ఈజీగా షాప్ స్టైల్లో లాగా మడత కాజా ఎలా చేయాలో చూసిద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 కప్పుల మైదా తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. సాఫ్ట్గా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసేయాలి. ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలంటే కింద ఇచ్చేసాను, ఒకసారి చూసి చెక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని ఒక 2 ఇలాచీ కూడా వేసేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ అయితే పిండి ముద్ద తీసుకొని ఇలా రోటీలాగా పల్చగా చేసేసుకోవాలి. సో దాని మీద కొంచెం నెయ్యిని పొడి కూడా యాడ్ చేసుకొని తర్వాత మొత్తం రోల్ చేసుకోవాలి హ్యాండ్స్తో. రోలింగ్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో నైఫ్తో మొత్తం కట్ చేసేసుకోవాలి అన్ని చిన్న పీసెస్ లాగా. చేసుకున్న వాటన్నింటినీ ఇలా ఫింగర్తో ఒక్కొక్కటిగా ప్రెస్ చేసేసుకోవాలి. అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసిన ఒక ఓన్లీ 30 or 40 సెకండ్స్ మాత్రమే ఉంచేసి తీసేసి సర్వ్ చేసేసుకుంటే ఫైనల్గా కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే యమ్మీ అండ్